ప్రధానంగా ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాల విషయంలో ఎస్పెషల్లీ కులగణన సర్వేల విషయంలో సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ మాకు కావాలి అనే ఒక డిమాండ్ ని కూడా ప్రభుత్వం సినీ పరిశ్రమ ముందుంచబోతోంది. సాధారణంగా సినిమా సెలబ్రిటీస్ ఇలాంటి విషయాల్లో చాలా మంది సెలబ్రిటీలు కాస్త దూరంగా ఉంటారు. బట్ ఇప్పుడు ఈ డిమాండ్స్ ని ఒప్పుకునే ఆస్కారం ఎంతవరకు ఉంది సినిమా పరిశ్రమ? అంటే దాదాపుగా అన్ని అంశాలు అంటే 3 అంశాలు ఏవైతే చెప్తున్నారో ఇన్వెస్ట్ కావచ్చు, ప్రమోట్ కావచ్చు, లేకపోతే ఈ 3 అంశాలకు సంబంధించిన దాంట్లో ప్రతిదీ కొంతమంది మహిళల విషయంలో గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, డ్రగ్స్ విషయంలో తీసుకుంటున్న విషయాలు కావచ్చు, ఇప్పటివరకు జరిగిన ఎజెండాలో ఇక్కడ కూడా బెనిఫిట్స్ విషయం రాలేదు. అది చివరిలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎజెండా అంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వంతో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాల ఎజెండా బేసుకొని మురళీమోహన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ అనేది పూర్తిగా కూడా ప్రభుత్వంతో ఎప్పుడు కూడా సహకారమే కోరుకుంటుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఆ సినిమా చూసి ప్రజలంతా కూడా హ్యాపీగా ఉండాలనేది తమ అభిప్రాయంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మేము ప్రభుత్వంతో రస్క్ కోరుకోము, ప్రభుత్వంతో మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తామన్నది కూడా మురళీమోహన్ మాట్లాడారు. చాలా వరకు సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా రాఘవేంద్రరావు కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, చాలామంది ఎవరైతే మాట్లాడుతున్నారో అంతా కూడా ప్రభుత్వంతో సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి సంబంధాలను వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే 3 పాయింట్ ఎజెండాని ఈ మీటింగ్ ద్వారా చెప్పదలుచుకుందో వాటిని చాలా స్పష్టంగా చెప్తున్నారు. పవర్ గ్రిడ్ని కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, సింగిల్ కన్జంప్షన్ థియేటర్స్కి ఇచ్చే విషయం పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలిసింది. లోపల మాత్రం ముందుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులైతే ముఖ్యమంత్రికి తమ విజ్ఞప్తిని కావచ్చు విన్నపాలు చేస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇంకా కొనసాగుతుంది.